కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. సజెషన్స్ ఏమైనా ఇచ్చారా? సమంత గారు ఈ కథ వీళ్ళతో వెళ్తే బాగుంటుంది నేను కాదు. యాక్చువల్లీ నేను ర్ ర్ ఈ కథ రాసిన వెంటనే 2020లో సమంతకి పంపించా. ఓకే. ఆ తర్వాత ఒక అరగంట డిస్కస్ చేసుకున్నాం. ఇది తీయాల్సిన సినిమా, ఇది నువ్వు ఖచ్చితంగా తీయాలి అది ఇది అని. బట్ ఎగ్జాక్ట్‌లీ అప్పుడు ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? ఏం మాట్లాడుకున్నామో గుర్తులేదు. ఎందుకంటే తర్వాత కోవిడ్ వచ్చింది. తర్వాత నేను వేరే స్క్రిప్ట్‌లోకెళ్ళిపోయా. నెక్స్ట్ తీద్దాం అనుకున్న సినిమా వేరు. సో, అది ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ గుర్తులేదు. 5 ఇయర్స్ బ్యాక్ మాట్లాడింది. వాట్ ఐ ఓకే. డూ రిమెంబర్ వాస్ షీ సెడ్, "ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. త్వరగా ఈ సినిమా కథ బయటికి రావాలన్నారు." అది అది గుర్తుంది. సో, ఓకే. యాహ్! సో డైరెక్టర్‌గా ఓకే. యాస్ ఎ యాక్టర్‌గా ఏంటి సార్? అంటే కంటిన్యూ అవుతున్న ఇప్పుడు 'ఫౌజీలో' చేస్తున్నారు హ్మ్. ప్రభాస్‌తో. హ్మ్. ఏం సార్ సెట్‌లో మిమ్మల్ని ప్రభాస్ గుర్తుపట్టలేదు. అవును సార్. అవును. అంటే అలా కాదు సార్. పాపం చాలా స్వీట్ సార్ మనిషి. ఆయన అంటే అంత పెద్ద స్టారు. ఆయన కటౌట్ కూడా అంత పెద్ద కటౌట్. కానీ ఈస్ ఎ జెంటిల్ జైంట్ సార్ ఆయన. సో, అదే కొంచెం లుక్ కంప్లీట్‌లీ డిఫరెంట్ లుక్ సార్ ఆ సినిమాలో. సో, ఆయనకేదో హ్మ్. ఎక్కడో చూసినట్టుంది కానీ ఎవరో తెలియట్లేదు అన్నట్టు ఏదో కన్ఫ్యూషన్‌లో ఎళ్లి అడిగితే అప్పుడు అను గారు చెప్తే, "ఆ! తెలుసండి. ఆఫ్‌కోర్స్ మీకు తెలుసండి. 'అందాల రాక్షసి' సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం" అన్నారు. తర్వాత మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారు గదా! ఇప్పుడు ఒక సినిమా 'రష్మికతో' అదంతా మాట్లాడుకున్నాం. బట్ ఆయన ఎంత స్వీట్ అంటే మీరేమనుకోలేదు గదా! మీరేమనుకోలేదు గదా! అని. సో, అది. తెలుసు ప్రభాస్ గారి కాంబినేషన్ ఉంటదా సీన్స్ సినిమాలో? యాహ్! యాహ్! ఇప్పుడైతే ఒక రోజే అయింది ఆయన కాంబినేషన్‌లో. హ్మ్. ఇంకా ఉన్నాయిలెండి. అది ఓకే. ఇప్పుడు నాకు నెక్స్ట్ డిసెంబర్‌లో షూట్. సో, ఓకే. అప్పుడున్నాయి. సార్ ఏంటి సార్ సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. ఇప్పుడున్న పొజిషన్‌కి మీరు హ్యాపీగా ఉన్నారా? అంటే యాస్ యాక్టర్ గాని, డైరెక్టర్ గాని? ఇన్ సో మెనీ వేస్ ఐయామ్ వెరీ హ్యాపీ సార్. నేను మరీ రిగ్రెట్‌లు పెంచుకొని, జరగనిది గురించి ఆలోచించి బాధపడే టైప్ గాదు. అండ్ హానెస్ట్‌లీ చెప్పాలంటే నిన్ జస్ట్ ఇంతకుముందు చేసిన ఇంటర్వ్యూలోనే ఎవరో గుర్తు చేశారు. నాకు 15 ఇయర్స్ అయింది సినిమాలో. ఓకే. కరెక్ట్‌గా ఈ ఇయర్‌తో. అవునా? 15థ్ సో ఇయర్. ఆ! సో, నేను బాంబేలో జాబ్ వదిలేసి అసలు సినిమాలో ఒక్క కాంటాక్ట్ లేకుండా ఎలాగైనా ఫిల్మ్ మేకర్ అయిపోవాలని వచ్చిన నాకు ఆ కుర్రోడు వెనక్కి తిరిగి చూసుకుంటే వాడు 15 ఇయర్స్ సర్వైవ్ అయ్యాడా? పర్లేదే. ఇంకా ఫ్రైడేలు చూస్తున్నాడా లైఫ్‌లో? ఇంకా ఇక్కడే ఉన్నాడా? అని చూసుకుంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. సో, వాడికైతే నేను అప్పుడు చెప్పుంటే 15 ఇయర్స్ ఇంకా ఇక్కడే ఉంటావు. నీ 15థ్ ఇయర్‌లో కూడా నువ్వు ఒక ఫ్రైడే చూస్తావంటే వాడు అసలు నాకు ఫస్ట్ సినిమా వస్తదని కూడా తెలీదు సార్. ఓకే. సో, దట్ వే ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ సార్. బట్ ఆఫ్ కోర్స్ ఐ హావ్ యాంబిషన్స్ ఆఫ్ అచీవింగ్ అ లాట్ మోర్. ఐ వాంట్ టు డూ అ లాట్ మోర్. I hope I have more potential. I want to achieve that potential, especially as a filmmaker. ఓకే. యాక్టర్‌గా I want to keep enjoying once in a while, go do roles and enjoy. But as a filmmaker, I have a lot of ambitions. I want to become a good filmmaker. I want to make memorable films. I want to make at least, hopefully, one or two films that will survive the test of time, that will survive after I am gone. That people, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'గాడ్ ఫాదర్' సినిమా ఇప్పటికీ ఎవరెవరో ఏదో ఒక రోజు ఎవరో చూస్తుంటారు, డిస్కస్ చేస్తుంటాం. కరెక్ట్‌గా 50 ఇయర్స్ అవుతుంది ఆ సినిమా వచ్చి. ఇంకా చూస్తున్నాం. సో, అంత టాలెంట్ ఉందా అని తెలీదు గానీ డ్రీమ్స్ అయితే ఉన్నాయి సార్. ఐ వాంట్ టు మేక్ ఎ మూవీ దట్ విల్ సర్వైవ్ అనదర్ 50, 60 ఇయర్స్. దట్ ఎక్కడో ఎవరో అప్పుడు డౌన్‌లోడ్ కాదు గానీ, అప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో ఎవరో 50 ఇయర్స్ తర్వాత కూడా మనం తీసిన ఒక సినిమా అయినా చూడాలి అని కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు మేక్ మీనింగ్‌ఫుల్ సినిమా. ఐ వాంట్ టు మేక్ సినిమా దట్ ఈస్ రిమెంబర్డ్. సో, హోప్‌ఫుల్లీ ఐ హావ్ ద టాలెంట్ టు అచీవ్ దెమ్. చూద్దాం సార్. ఏం సార్ అంటే పుస్తకాలు ఎక్కువ చదువుతుంటారా సార్ మీరు? అంటే మీ మాటలను బట్టి. ఐ ఐ యూజ్డ్ టు బి ఎ వెరీ, వెరీ వొరేషియస్ రీడర్ అండి. ఈ హ్మ్. మధ్య తగ్గిపోయింది బాగా. ఎస్పెషల్లీ రైటర్, డైరెక్టర్ అయిన తర్వాత బాగానే తగ్గిపోయింది. బికాస్ ఎక్కడో ఉన్న టైంలో మనం స్టోరీలు డెవలప్ చేసుకుంటూ, మనం రాసుకుంటూ అలా అయిపోయింది. ఒక ఏజ్ వరకైతే బాగా అంటే బాగా చదివేవాడిని. ఓకే. అంటే అప్పట్లో నా చైల్డ్‌హుడ్ ఇట్స్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ఈరా సార్. అప్పుడు మాకు అసలు డిస్ట్రాక్షన్స్ అనేదే ఉండేది గాదు. ఇంట్లో నాకు ఆల్‌మోస్ట్ 91లోనో, 92లోనో ఫస్ట్ 92 అనుకుంటా సార్. ఫస్ట్ కేబుల్ టీవీ ఇండియాకొచ్చింది. ఓకే. 92లో ఐ వాస్ 10 ఇయర్స్ ఓల్డ్. సో, ఫర్ ద ఫస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ దేర్ వాస్ నో కేబుల్ టీవీ. ఫర్‌గెట్ స్మార్ట్ ఫోన్ అండ్ ఆల్ థిస్. దేర్ వాస్ నాట్ ఈవెన్ కేబుల్ టీవీ. దేర్ యూజ్డ్ టు బి ఓన్లీ దూరదర్శన్. అవును. అది గూడా డీడీ మెట్రో అనేది సాయంత్రం, పొద్దున్న మాత్రం కాంటెంట్ ఉండేది. రోజంతా రాదు. ఫ్రైడే చిత్రలహరి అని, సాటర్డే సినిమా, సో, సండే అసలు డిస్ట్రాక్షన్స్ ఉండేవి గావు సార్. యెస్. సో, చిన్నప్పుడు టైమ్ పాస్ చేయాలంటే మనమే ఏదో క్రియేట్ ఫ్రెండ్స్‌తో ఏదైనా చేసుకోవాలి. క్రికెట్ ఆడుకోవడమో లేకపోతే అది అది అయిపోయాక కూడా చాలా టైం ఉండేది.
సో ఒకటే చీప్ ఆప్షన్ అప్పట్లో ఏంటంటే చదవడం. బుక్స్ ఎక్స్‌పెన్సివ్ గాదు. మాకు స్కూల్లోనే లైబ్రరీ ఉండేది. మా ఏరియాలో గూడా లైబ్రరీ ఉండేది. అప్పట్లో మీరు నమ్మరు, ఒక బుక్ హైయర్‌కి తీసుకోవాలంటే 25 ఎన్‌పీ సార్. ఐ మీన్ 25 పైసే సార్. సో దట్ యూజ్డ్ టు బి ద చీపెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫర్ చిల్డ్రన్. సో ఐ యూజ్డ్ టు రీడ్ అ లాట్. అది ఇప్పుడు ఈ మధ్య నా పిల్లలకి ఆ హాబిట్ ఉంటుందా అంటే నాకే తెలియట్లేదు. ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. అసలు అప్పుడు టైమ్ పాస్ ఎలా చేయాలో తెలిసేది గాదు. ఇప్పుడు టైమ్ పాస్ చేయడానికి ఇన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇప్పుడైతే నాకు కూడా తగ్గిపోయింది సార్. ఐ యామ్ ఆల్సో ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ డే అండ్ ఏజ్. ఇట్లా స్పిరిచువలా మీరు? చిన్మయ్ గారైతే స్పిరిచువల్‌గానే కనిపిస్తారు ఎక్కువ. హి ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్పిరిచువల్. I am a believer, sir. I'm definitely a believer. It's not something I'm usually comfortable discussing in a public platform. It's a very personal space for me. I have my own personal equation with God. Like నేను దేవుడు ఇక్కడ ఉంటారు. మనం చేయాల్సింది, to me devotion is to live a good life, have clean thoughts, not think ill of anybody else, not think ill for anybody else, and do the right things, and God will take care of you. నాది ఆ టైప్ ఈక్వేషన్. సో నేను ఎప్పుడు దేవుడా అందరూ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటా తప్ప మాకు ఇది జరగాలి. లైక్ నా వైఫ్ అడుగుతూ ఉంటుంది, రోజు పొద్దున్న లేవంగానే ఏదో ఒక దేవుడి పేరు చెప్పి నువ్వు సినిమా హిట్ కావాలని కోరుకో. నేను కోరుకుంటా కొన్నిసార్లు, తన కోసం కోరుకుంటా, కానీ నాకెక్కడో నువ్వు ఆనెస్ట్‌గా సినిమా తీయాలి. నీకేం ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. అప్పుడు ఇస్తారు. ఆ టైప్ నేను. సో నాకు ఇది జరగాలి, అది జరగాలని నేను ఎప్పుడు కోరుకోను. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. నేను చేయాల్సింది నేను చేస్తాను. ఇంకా మీ చేతుల్లో ఆ టైప్ నేను. మీరు ఏది ఇచ్చినా నేను అక్సెప్ట్ చేసుకుంటాను. ఆ టైప్స్. ఫైనల్‌గా ఆడియన్స్ ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని ఏ మైండ్ సెట్‌తో వచ్చి చూడాలంటే, అంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేసి చూడొచ్చు సినిమాలో? కామెడీ అనేది మన సినిమాలో ఎంతవరకు స్కోప్ ఉంది? సో ఏం ఎక్స్‌పెక్ట్ చేసి రావచ్చు ఆడియన్స్ అనేది ఫైనల్? ఒక వెరీ రియల్, ఆనెస్ట్, ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ సార్. ఎక్కడో ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారంటే మాత్రం ఒక 20 నిమిషాల తర్వాత సినిమాని మర్చిపోయి ఆ క్యారెక్టర్స్ జర్నీని ఒక లైఫ్ లాగా చూసి దానికి మీరు కోప్పడినో, సంతోషపడినో, ఫ్రస్ట్రేట్ అయ్యినో, ఆనందపడినో మీరు చూస్తుంటారు. క్యారెక్టర్‌కి అలా జరిగిందని మీరు ఫ్రస్ట్రేట్ అవుతారు, కానీ ఈ సినిమా తీశారా, ఈ సినిమా ఇలా తీశారా, అలా తీశారా అని చూడకుండా ఆ సినిమాలోకి లాగిన్ అయిపోయి దాన్ని ఒక లైఫ్ లాగా చూస్తారని నమ్మకం ఉంది సార్ ఎక్కడో. అది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ బయటికెళ్తుంటే ఈ క్యారెక్టర్స్ మీతో పాటు బయటికొస్తారు. ఈ సినిమా గురించి ఎక్కడో అట్లీస్ట్ ఒక అరగంట అయినా డిస్కషన్ జరుగుద్ది ఇంట్లో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ మాట్లాడుకుంటారు, డిబేట్ చేస్తారని నమ్మకం ఉంది సార్. సో ఆ టైప్ సినిమా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ది గర్ల్ ఫ్రెండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.